Okay, sir. Ready. Production number 119. Wish him all the very best. All the best to Ram Satyanarayana Garu for opening 15 movies at a time, single time. All the best, Andy. Drop, sir. Okay. ఖర్చాకోరులకు పొలిటీషియన్స్ భయపడేవాడు కదా పోలీస్. దట్ ఈస్ Ready. Ishwarana. బాబు పరదంకండి. ఐజీ గారు రాబోతున్నారు. మణిపతి రామరావు ఇన్ఛార్జ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. Back. BC Black Commando production number 123. థ్యాంక్ యూ. ఎన్ఎస్ఆర్ శ్రీనివాసరావు గారు స్విచ్ ఆన్ చేస్తారు. Production number 124. ప్రొడక్షన్ నెంబర్ 124 ఎస్పీ ఆశా శ్రీమతి హనీ కిడ్స్ స్వప్న చౌదరి గారి రాబోతున్నారు. ఎమ్మెల్సీ బొగర్ దయాల్ గారు. థ్యాంక్ యూ అండి. ఫోటో నిల్చోండి సార్. అన్నా బ్యాక్ జరిగిందా అన్న ఈ కెమెరా అన్న సైడ్ కొంచెం పెట్టన్నా థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఈ 160 కెమెరా ఏమండి కొద్దిగా వెనక్కి రండి. ఓకే సార్. అటు వెళ్ళిపోయి బట్టే కరెక్ట్ ఫోటో సార్ నిల్చోండి సార్. నిల్చోండి సార్. వన్ సెకండ్. ఓకే రెడీ సార్. డి శ్రీనివాసరావు దర్శకుడు. సినిమా పేరు అమ్మేవాడ ఆపేది. రాబై నాగరాజు సురేష్ గారు. అలాగే శిక్షణపై చంద్రశేఖర్ గారు. తిరుమల చైర్మన్ గారు. మనల్ని ఎవరు ఆపేది సార్. ఓకే. జబర్దస్త్ అప్పారావు మీద షేకి శేషర్ మీద జబర్దస్త్ అప్పారావు రావి గారి మీద వీళ్ళు ముగ్గురు కూడా ఆ సినిమాలో ప్రధాన పాత్ర వహిస్తారు. ఫైనల్ కాల్ భీమవరం టాకీస్ ప్రొడక్షన్ నెంబర్ 121. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీ కావ్య సినిమా సమయంలో వెనకెళ్ళినా భీమవరం టాకీస్ అత్యధిక సినిమాలు తీసిన రిలీజ్ వరల్డ్ రికార్డు ప్రొడక్షన్ నెంబర్ 129 అవతార్ కేఎం. థ్యాంక్ యూ.
ఫ్లాష్ కొంచెం అన్న ఫ్లాష్ సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్ ఓకే సార్ రిమోట్ రికార్డ్స్ వర్డ్ రికార్డ్స్ అన్న సెల్ ఫోన్ ఫోటోగ్రాఫర్స్ కొంచెం జరగరా అన్న అయిపోయిందా అన్న అయిపోతే ఒక్కసారి జరగవా సార్. ఓకే సార్ థ్యాంక్ యూ అండి విచ్చేసిన ప్రింట్ మీడియా శ్రీమాత్రేయ నమః. ఈరోజు చాలా విశేషం. వరం అందరికీ వరం భీం వరం టాకీసు. ఈరోజు శ్రావణ మాసంలో ఎంతో అద్భుతమైన శుక్రవారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నారాయణ నమోస్తుతే. మా శ్రీ రామచంద్రనారాయణ గారు 15 సంఖ్య అంటే 1, 5 కలిపితే 6, ఇంగ్లీష్లో 6 అంటారు. మా సత్యనారాయణ గారు 15 సినిమాలు కూడా సిక్సెస్ పట్టాలని, అందరూ ఆశీర్వదించాలని, అందరూ ముట్టగడ్డకు పైకి చెప్పండి, అందరూ చెప్పండి. క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి ఉచ్చద్దం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇదం ఫలం మయ దేవ సర్వదేవత సకల దేవత ముక్కోటి దేవత గాయత్రీ దేవత కళ్యాణ దేవత సమస్త దేవత ముక్కోటి దేవత వాసవీ మాత ఆశ్వీరచిన పరధ్యాన మహోగంధర్వాన పరదేవతశ్యాః ప్రదోగంధర్వాన పరసిద్ధిరస్తు శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆయు ఆరోగ్య ప్రసిద్ధిరస్తు శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శుభం భూయాత్తు. అందరూ చెప్పండి. విజయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ శతం జీవ శరదో వందమాన శతపతి శతం దీర్ఘమాయు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శుభం భూయాత్తు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఏవైతే 9 ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగిందో ఈ హజరత మహారాజా పెద్దల సమక్షంలో వారికి ఈ 9 ప్రపంచ రికార్డులో నమోదు చేయనటువంటి ధ్రువపత్రాలను అందజేయడం జరుగుతుంది. ముందుకు రండి సార్, కెమెరాలో ముందుకు రండి సార్. కెమెరా ఫ్లాష్ తమ్ముడు తీయో. ఫెలిసిటేషన్ చేసే వాళ్ళు కొంచెం ఈ రికార్డు ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత ఫెలిసిటేషన్ చేసుకోవచ్చండి. ప్లీజ్ అందరూ 2 minutes వెయిట్ చేస్తే ఫెలిసిటేషన్ అన్ని కూడా తర్వాత చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంధన సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని ఓనేకమాత వధూవరాభ్యం వరదా భవంతు. ఏ కార్యక్రమం చేసినా ముందు మహాగణాలతో ప్రారంభిస్తాం. విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్న కార్యేషు పరం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు కూర్చో వధూవరాభ్యం వరదా భవంతు అని అంటుంటాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటాం. అందరూ కూడా అత్యశంగా ఉండాలని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేపేక్ష రాహువే కేతవే నమః. 4 రకాలుగా 15 సినిమాలు, 15 కెమెరామెన్లు, 15 క్లాప్స్, 15 దర్శకులు అంటే 4 పాటలు చేస్తే ఈ 4 అంటే 4 సంఖ్య అంటే సినిమా కెమెరా క్లాప్స్ 4 అంటే 4 పక్కల ఆ రామ సత్యనారాయణ గారి భీమవరం నుంచి వెళ్తే అత్యధికంగా ఆనందంగా ఉండాలని ఐశ్వర్యంగా ఉండాలని ఎప్పుడు ఎల్లప్పుడు కూడా అందరూ కూడా కనక వస్తువాహన పరంగా దొరకగాలని ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు శుభభూయాత్తుగా మనందరికీ వరం 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 భీమవరం టాకీస్ శుభం భూయాత్.
కొంచెం ముందుకు. అలాగే కొద్దిసేపు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వచ్చి చేసినటువంటి మిత్రులు కూడా వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనం ఒక ఆఫ్రికన్ నుంచి వారు కూడా వేదిక మీద వెయిట్ చేయాలండి. ఓకే సార్, ఓకే ఓకే, నెక్స్ట్ ఓకే. మీ క్లాప్ చే బయట క్లాప్ చే అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా మంది వచ్చారు రికార్డ్స్ ఇవ్వడానికి, ఓల్డ్ రికార్డ్స్. నిజంగా రామ సత్యనారాయణ గారిని విడిగా మీ ప్రోగ్రామ్స్ అన్ని కలుస్తాను కానీ సుమన్ గారు చెప్తుంటే ఏమో అనుకున్నాను. ఈరోజు కళ్ళారా చూస్తున్నాను ఆయన టాలెంట్ ఏంటో. చాలా గ్రేట్ సార్ మీరు. ఇంకా 15 కాదు 100 సినిమాలు ఒకే రోజు చేసే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా రికార్డ్స్ వచ్చినాయి. విశ్వగురు వచ్చింది, తెలుగు రికార్డ్స్ వచ్చింది, మనం బుక్ ఆఫ్ వచ్చింది, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, భారత్ అకాడమీ ఫస్ట్ వచ్చింది, భారత్ అకాడమీ, భారత్ బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి. కొంచెం వెనక జరిగితే అందరూ వస్తారు. ఇంకా రికార్డులు కనపడేటట్టు చూడండి. నేను కనపడతాను వాళ్ళ రికార్డులు కనపడాలి. కొంచెం ఫ్రీగా మీకు చెప్పండి. కెమెరా మిస్టేక్స్ కొంచెం అట్లే ఉన్నాయండి. ఫోటోలు అయిపోయింది, తీదేనా ఫోటోలు అయిపోయినాయి అన్న. కూర్చోండి. ఆగండి సార్, అక్కడ నుంచి ఆగండి సార్. సార్ వెయిట్. కొంచెం సైడ్ ఇస్తే బాగుంటుందండి. అందరూ ఏమనుకోవద్దు. పాపం రికార్డు ఆయన ఇంత కష్టపడి సంవత్సరం నుంచి ప్లాన్ చేసుకొని ఈరోజు చేస్తున్నారు. ఈ ఒక్కరోజు కోసం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 15 ఆగస్టు 15 రికార్డులు, 15 సినిమాలు, 15 కెమెరాలు అన్నారు. కానీ ఆయన చేసిన మామూలు విషయం కాదు. పెద్ద సినిమాలకే ఈరోజు ఇంత క్రౌడ్ చూడట్లేదు. మనం తమ్మారెడ్డి గారు కూడా చెప్పారు. చూడండి ఎన్ని రికార్డ్స్, ఎన్ని అవార్డ్స్. భయ్యా కొద్దిగా వెనక్కి జరగండి. మీరు ముందుంటే కంగ్రాచులేషన్ చెప్పాలి ఆయనకి. కొద్దిగా వెనక్కి జరగండి అన్న. ఈరోజు ఈ 15 సినిమాల షూటింగ్లో పాల్గొన్నటువంటి ముఖ్యంగా డైరెక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రామ్ సత్యనారాయణ గారి కెపాసిటీ అందరికీ తెలిసిందే. ఆయన ఒక సంవత్సరంలో 13 సినిమాలు అనేది ఆల్రెడీ తీసేసి ఉన్నారు. దాదాపు నాకు తెలిసి 7-8 ఇయర్స్ కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు 15 సినిమాల సంవత్సరంలో అనేది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇండిపెండెన్స్ డేకి దాదాపు 80 మూవీస్తో ఒకేసారి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. దీనివల్ల ఎందుకంటున్నానంటే దీనివల్ల ఎంతో మందికి కొత్త టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, అందరికీ కూడా అవకాశాలు దొరుకుతాయి. అలాగే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి నా భావన. ఖచ్చితంగా ఇటువంటి సక్సెస్ఫుల్ డేర్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారి వారు నిజంగా మనకు అభినందనీయులు. అలాగే డి రామారెడ్డి గారు ప్రముఖ నిర్మాత. దాదాపు 30 సంవత్సరాల్లో 150 సినిమాలు చేయడం జరిగింది వివిధ భాషల్లో. అలాగే రామ సత్యనారాయణ గారు నా లెక్క ప్రకారం 115 ప్లస్ 113 ప్లస్ 15 128 మూవీస్కి చేరువలో ఉన్నారు. అతి త్వరలో 150 క్రాస్ చేసి ఇంకా వరల్డ్ రికార్డ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అశోక్ కుమార్ గారు పైకి రండి. పిఎస్వి ప్రసాద్ గారు పైకి రండి. ఇంకా ఉన్నాయి. ఇది నా ఫంక్షన్, ఆ ఫంక్షన్ నేను సాల్వ్ చేసుకుని జాయిన్ కాదు. సార్ మీరు మాట్లాడండి. చెప్పండి సార్ మీరు మాట్లాడండి సార్. వచ్చేయండి. ఒకసారి
ఓకే. థ్యాంక్ యూ సార్ చింతల శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. సార్ మీరు మాట్లాడండి సార్. సార్ మీరు మాట్లాడండి సార్. నేను మాట్లాడతాను. నేను మాట్లాడే ముందు మా అన్నగారు ఫస్ట్ శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. అందరికీ నమస్కారం. ఈరోజు 15th ఆగస్ట్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒక పండగ వాతావరణంలో 15 సినిమాలు అంటే ఒకే ఒక ప్రొడ్యూసర్ 15 మందిని డైరెక్టర్లను, కెమెరామెన్లను, ఎంతోమంది టెక్నీషియన్కి ఉపాధి కల్పిస్తున్నటువంటి రామ్ సత్యనారాయణ గారికి చేతులు ఉన్నవాళ్ళు, ఈ హాల్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఒక సినిమా తీయాలంటేనే జీవిత కాలం పడుతుంది. మరి అలాంటిది మా బ్రదర్ 15 సినిమాలు 15 మందికి కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తూ ఎంతో గొప్పగా ఒక యజ్ఞంలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని సారథి స్టూడియోలో నిర్వర్తించడం గొప్ప విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్లకు నా దృష్టిలో మీ అందరి ఫోటోలు ఆల్రెడీ ఎక్కడో ఒక చోట కెమెరాలో బంధించబడ్డాయి. కాబట్టి అందరికీ అవకాశాలు వస్తాయి. అవకాశాలు రాని వాళ్ళు నెంబర్స్ ఉన్నాయి, మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మా బ్రదర్ అదే ఏకైక లక్ష్యంతో పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలకు ముఖ్యంగా ఉంటూ 100కు పైగా చిత్రాల్లో తను ప్రొడ్యూస్ చేసి ఈరోజు మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక వరల్డ్ రికార్డ్ ఒకటే కాదండి, ఇక్కడ 9 రికార్డులు ఉన్నాయండి. భారత్ వరల్డ్ రికార్డ్, ఫిల్మ్ వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్, మనం బుక్ ఆఫ్ రికార్డ్స్, హానర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, 9 రకాలైన రికార్డ్స్ కి తను అర్హుడయ్యాడు. ఇక్కడికి వచ్చి ఆయనను సమర్థించి చాలా మంది అవార్డ్స్లు ఫిజికల్ గా ఇచ్చినందుకు ఆ సంస్థలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచిగా నటించి ఈ యొక్క 15 సినిమాలలో 15కు 15 సినిమాలు దిగ్విజయంగా జరిగేటట్టు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మరొకసారి తన రికార్డును తనే తిరిగి రాస్తాడని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు మా హీరో సుమన్ గారికి ఒక వరల్డ్ రికార్డ్ ఇస్తున్నారు రమణరావు గారు. రమణరావు గారు ఒకసారి ఆయన తీసినండి. మీడియా మిత్రులకి ఇవాళ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతి రథ మహారథులకి, ముఖ్యంగా నా వెంట నుండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ కానివ్వండి, సిద్ధా ఈవెంట్స్ కానివ్వండి, శ్రేయా క్యాటర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత అందమైన స్టూడియో సారథి స్టూడియో అని మాకు ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత వర్షం వస్తుందేమో భయంతో నేను కేవీ రావు గారిని రిక్వెస్ట్ చేస్తే ఈ ఏసీ హాల్ని మనకి కేటాయించారు. ఓ సినిమా స్టూడియో కంటే తెలుసు మీకు, సినిమా స్టూడియో ఎంత రెంట్లు ఉంటాయో తెలుసు. అంత రెంట్లో కూడా రామకృష్ణాడు చేసే మంచి కార్యక్రమానికి నా వంతు సహకారం నేను చేస్తానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి నాకు ఎంతో సపోర్ట్ చేసిన కేవీ రావు గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే కేఎల్ స్టూడియోస్ ఇక్కడ హైదరాబాద్లో మణికొండలో నడిబొడ్డున కట్టి 4 సంవత్సరాలు అయింది. దానికి చాలామందికి అంటే మా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక 5% మెంబర్స్ కూడా సరిగ్గా తెలియదు. అటువంటి లక్ష్మీకాంత్ గారు నాకు పరిచయం అయ్యి ఆయన దాంట్లో షూటింగ్ చేసినప్పుడు ఏమంటే మీతో పాటు మా సినిమా స్టూడియో కూడా ప్రమోట్ చేయండి అంటే ఆయన చాలా రీజనబుల్ రేట్కి నాకు 25% తగ్గించి మీ సినిమాలన్నీ మా స్టూడియోలో చేసుకోండి సార్, మాకు స్టూడియో పార్ట్నర్గా వేసి మమ్మల్ని కూడా ఎలివేట్ చేయడం జరిగింది. ఈవేళ మా ఈ కార్యక్రమం చేసినప్పుడు 100 మంది ప్రొడ్యూసర్లను అడిగారు, కేఎల్ స్టూడియో ఉందా, అది ఎక్కడ, దాంట్లో ఏ లొకేషన్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైనా ప్రమోషను ఉంటేనే ఏ ఇండస్ట్రీ అయినా ఏ సినిమా అయినా బతుకుంది.
ఈ కేఎల్ స్టూడియో గురించి ఎందుకు చెప్తానంటే నగర నడిబొడ్డున ఉంది, మన మణికొండలో ఉంది. అది చాలా అద్భుతమైన లొకేషను. ఆ లొకేషన్ ఇస్తున్న మాకు చాలా కన్స్ట్రక్షన్ చేయడం ఇస్తున్న కేఎల్ స్టూడియో అధినేతకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే సార్ ఒక్క నిమిషం, ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాం అంటే చాలామంది మంచికి తప్పట కొట్టేవాళ్ళు ఉంటారు, చాలా బాగా చేస్తారు, 10 మందికి పని కల్పిస్తారని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇందాక మా అనిల్ గారు చెప్పారు, ఇంత స్లమ్లో కూడా 15 సినిమాలు తీస్తారంటే మీరు ప్రతి సినిమాకి 100 మందికి భోజనం పెడతారండి అని ధన్యవాదాలు చెప్పేసి ఆయన నాకు ఈ పర్మిషన్ ఇచ్చారు. ముందు మీరు ఈ స్ట్రైక్లో ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయకూడదు అని డిస్కషన్స్ ఉన్నాయి. అయితే స్ట్రైక్ ఉన్నా లేకపోయినా ఫెడరేషన్ వాళ్ళు, ఛాంబర్ వాళ్ళు ఏదైతే చెప్పారో, ఏదైతే కండిషన్కి నేను కట్టుబడి ఉంటాను కాబట్టి వాళ్ళు నాకు అద్భుతంగా పర్మిషన్ ఇచ్చారు. ఈవేళ తుఫాన్లో, ఈ బంద్లో ఈవేళ సినిమాలు షూటింగ్ ఓపెన్ చేశారంటే దానికి కారణం ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. హలో, సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్, ఒక్క నిమిషం నాకు అవకాశం మాట్లాడండి. ఇక ఈ 15 సినిమాల్లో ఒక 5 సినిమాలు సీనియర్ దర్శకులు, పెద్ద దర్శకులు ఉన్నారండి. వాళ్ళందరూ మీ అందక పరిచయం చేయడం జరిగింది. ఒకటి మా గురువు దిల్లీలు 5 సినిమాలు, 5 పెద్ద డైరెక్టర్లు అండి. వాళ్ళని మనం కొనలేము, వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వలేము, వాళ్ళతో సినిమా పని చేయలేము. అటువంటి దర్శకులు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డైరెక్టర్లు, మిగతా 10 మంది డైరెక్టర్లు కూడా నాకు చాలా ఇష్టమయ్యి మనతో 1-2 సినిమాలు పనిచేసి రామశేషయ్య నాయుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం తీస్తారో నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 15 సినిమాలు డైరెక్టర్లు అందరినీ కూడా ఇందాక ఏది మీద తీసుకొచ్చి నేను పరిచయం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో సొంతలో ఉంది, ఈ సినిమా ఆడదు, ఆ సినిమా ఆడదు అని చాలామంది జనం అనుకుంటారు. నిజం, ఆడదు. ఆడకపోయినా మనం సినిమా తీస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది మనకు ఒక వ్యసనం. ఈ వ్యసనం అంటే ఏంటంటే చెడ్డదాన్ని వ్యసనం అంటారు, మంచిదాన్ని కూడా వ్యసనం అంటారండి. వ్యసనం అంటే మనం వేరే పని తెలియదు, వేరే ఏం చేయాలో తెలియదు. సినిమా ప్రపంచంలో 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇక్కడ వెళ్ళిపోయి నేను వేరే ఇంకో రంగంలోకి వెళ్తే అక్కడ మళ్ళీ నాకు కొత్త అవుతుంది. కానీ ఈ సినిమాలోనే ఉంది, ఇక్కడ ఎందుకు డబ్బు సంపాదించలేం అని ఒక వయస్సుగా నేను ఆలోచిస్తే డెఫినెట్గా మనం సంపాదించగలం అని నేను నిరూపిస్తాను. ఎందుకంటే సినిమాలు 2 రకాలు ఉంటాయండి, హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు. హలో ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. ప్రతి సినిమా హిట్ అవ్వదండి. ఎందుకంటే 100 సినిమాల్లో 10% సక్సెస్ ఉన్న ఈ ఫిలిం ఇండస్ట్రీలో నేను కూడా ఆ 10%లో ఉన్నానని గర్వంగా చెప్తున్నాను. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆడుతుంది, 50 లక్షల సినిమా తీస్తే ఆడదు అని జనం అనుకుంటారు. అక్కర్లేదు. ప్రతి వస్తువుకు ఒక ఎంఆర్పీ ఉంటుందండి. మనం తయారు చేసే వస్తువు ఎంఆర్పీ రేట్కి ఎలా తెలుసో మనకి, దానికి 10% తక్కువకు తయారు చేస్తే డెఫినెట్గా మనం సేఫ్ అవ్వగలం అనే ఒక ఐడియాతోటి నేను ఈ సినిమాలు చేస్తున్నాను. ఇవాళ ఇండస్ట్రీస్ కంపెనీలో ఉన్నమాట నిజం, కార్మికులు రేటు పెంచడం నిజం, లొకేషన్ రేటు పెంచడం నిజం. అయినా నా దగ్గర పనిచేసే 15 మంది దర్శకులు కూడా వీళ్ళన్నింటినీ సమగ్రంగా తెలిసి రామశేషానికి ఎలా మనం సేఫ్గా సినిమా తీయాలని ఆలోచించే మహానుభావులు 5 పెద్ద దర్శకులు, 10 మంది చిన్న దర్శకులు. పెద్ద దర్శకులకి ఇది పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు 100 సినిమాలు తీసేశారు చాలామంది. ఒక జేకే బాలు గారు కానివ్వండి, ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానివ్వండి, అలాగే ఓం సాయి ప్రకాష్ గారు, ఆయన 106 సినిమాలకి డైరెక్ట్ చేశారండి. ఆయన మహానుభావుడు 15 రోజుల్లో కన్నడలో అద్భుతమైన సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అయిందండి. అలాగే తెలుగులో 12 సినిమాలు తీస్తే దాంట్లో 10 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయండి. అటువంటి గొప్ప దర్శకులు ఓం సాయి ప్రకాష్ గారు, అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, జేకే బాలు గారు, మా ఉదయ్ భాస్కర్ గారు, మా వాసవి మాత, మా అమ్మవారు వాసవి గోల్డ్ సినిమా తీశారు. అది కూడా జనంలో చాలా అద్భుతంగా సినిమా తీయడం జరిగింది. ఆయన వీళ్ళందరూ కూడా నాకు 5 కొండంక ధైర్యంగా నాకు సినిమా చేస్తున్నారు. మిగతా 10 మంది కూడా కొత్త కుర్రోళ్ళైనా చాలా క్రమశిక్షణతో వాళ్ళకి నేను అవకాశం ఇచ్చాను. అవకాశం ఉపయోగించుకుంటే వాళ్ళు 100% పైకి వెళ్తారు. అవకాశం వాళ్ళ సినిమా ఏదైనా ఫెయిల్యూర్ తీస్తే నేను మాత్రం ఎక్కడికి ఇక్కడే ఉంటాను, వాళ్ళకి ఇంకో అవకాశం ఉండదు. అప్పుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకునే మంచి దర్శకులు 10 మంది దర్శకులు కూడా వాళ్ళందరి పేర్లు చెప్పి టైం ఇబ్బంది పెట్టడానికి ఆల్రెడీ చాలా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈవేళ 15 సినిమాలు తీయడానికి నా బాధ్యత తీసుకున్నాను. ఇది ఆగస్టు 15వ తారీఖున 2008 సంవత్సరం మొదలుపెట్టాము.
2026 ఆగస్టు 15వ తారీఖు నాటికి ఈ 15 సినిమాలు పూర్తి చేసి సెన్సార్ చేసి రిలీజ్ చేసి చూపిస్తా అని మీ అందరి దగ్గర సవినయంగా నమస్కారం తెలియజేయాలి. ఇకపోతే మా భారత ఆర్ట్స్ రామరావు గారు, ఆయన 15 సంవత్సరాల నుంచి నాకు అత్యంత మిత్రులైన ఆయన ఇంతకుముందే నాకు అందరూ ఆడవారికి ఒక సినిమా తీశాను, దానికి వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. అలాగే ఒక సంవత్సరంలో 13 సినిమాలు తీశాను, దానికి అవార్డు ఇచ్చారు. అలాగే మాకు కొనిజేటి రోషి గారి చేతి మీదుగా నేను వరల్డ్ రికార్డ్ని తీసుకోవడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తి. వరల్డ్ రికార్డ్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసే మా రమణరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన చేతి మీదుగా మాకు ఏమి ఇచ్చారు. డబ్బుతో కొనుక్కునే అవార్డు రివార్డు కాదు, మన ప్రతిభ చూపిస్తే వాళ్ళే పిలిచి మనకి ఇస్తారన్న దానికి నిదర్శనం. మనం అవార్డు కానివ్వండి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కానివ్వండి, భారత వరల్డ్ రికార్డ్స్ కానివ్వండి, అందరూ పిలిచి మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు నేను వరల్డ్ రికార్డ్ ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా సౌరభంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే 30 years ఇండస్ట్రీ మా అన్నయ్య పృథ్వీ గారిని వేదిక మీద రాబోతున్నారు. వాళ్ళ అమ్మాయి శ్రీలు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. పృథ్వీ గారు నా మొదటి సినిమా 2004లో నేను సినిమా తీస్తే నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చి నటించారు. మళ్ళీ ఈవేళ కూడా మా సినిమాలో నటిస్తున్నారు. అలాగే వాళ్ళ అమ్మాయి శ్రీలు హీరోయిన్గా ఆల్రెడీ 2 సినిమాలు చేసింది. మా 15 సినిమాలు కూడా అమ్మాయి హీరోయిన్గా చేస్తుందని మీ అందరి ముందు సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఫోన్లు ఓకే. మా అన్నయ్య 30 years ఇండస్ట్రీ అన్నారు, నేను 20 years ఇండస్ట్రీ కాబట్టి ఆయన మాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశం గర్వించదగ్గర రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ. మా తమ్ముడే అంటాను, మా తమ్ముడు అంటామండి. మా తమ్ముడు మాది తాడేపల్లిగూడెం, అన్నయ్యది దేవారం. ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అంటే ఎవరిని నేను కిందపరిచి మాట్లాడలేదు. నిర్మాతలుగా ఆయన ఏంటంటే, ఇదిగో బాబు నువ్వు రూపాయి అడిగో, నేను 70 రూపాయలు ఇస్తాను, తీసుకోండి, వెళ్ళిపోండి. ఇంకా అది అంటే ఆశీర్వాదం, వారికి అవకాశం. ఈ రోజున ఇంతమంది ఇక్కడికి రావడం అంటే ఆయనలో ఒక హ్యుమానిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక మానవీయత ఉందన్నమాట. అందరినీ పలకరించి రామ సత్యనారాయణ గారు ఎవరిని అడిగినా కూడా, రామ సత్యనారాయణ గారి సినిమా ఏంటంటే ఒక బ్రాండ్ ఏంటంటే సార్ టోపీ పెట్టుకుంటారు కదా నెత్తి మీద అన్నారు. అంటే ఈరోజు రామ సత్యనారాయణ గారిని తెలియని వ్యక్తి ఉన్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. రామగోపాలవరం గారి దగ్గర గురువుగారిని తీసుకోమంటే లేదు, మీరు తీసుకొని మీరు ఎంత వస్తే అంత మీరు తీసుకుని నాకు కొంచెం ఇవ్వండి అన్నారు. అంత నిస్వార్థంగా మాట్లాడే వ్యక్తి మా ఉభయ గోదావరి జిల్లాలో ఉండటం నిజంగా మా అదృష్టం. సినిమా ఇండస్ట్రీకి ఒక వరం లాంటి వాడు రామ సత్యనారాయణ. ఇది పేరు కోసం ప్రతిష్ట కోసం ఆయన ఎప్పుడూ బాగులేదు. అలా అయితే ఇప్పటికి చాలా అయిపోయే అవార్డులు, ఆయనకు వచ్చిన అవార్డులన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు చేసిన ప్రపంచ రికార్డు నిజంగా అద్భుతం. చూడండి, డేట్ కూడా చెప్పేశారు, ఆగస్టు 26 సెన్సార్ తోటి మొత్తం సినిమాలన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా గొప్ప మనిషికి ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెనకాల, మా సుమన్ గారు అన్నయ్య. ఆయన ఆశీర్వాదం ఆయన. ఎందుకంటే రామ సత్యనారాయణ మొన్నే మేము ఫిలిం సిటీలో షూటింగ్లో మాట్లాడుకున్నాం. రామ సత్యనారాయణ గారి సినిమాలు మొదలవుతాయి త్వరలో. నిజంగా మనం అందరం కలిసి నటించాలి, ఎక్కడ డే అండ్ నైట్ మనం పనిచేయాలని చెప్పిన ఒక సహృదయం వల్ల హీరో ఎవరు ఉన్నారంటే సుమన్ గారు. అలాగే వచ్చిన డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇదే ఇక్కడే మా సాయి ప్రకాష్ గారు, ఉదయ భాస్కర్ గారు, రేలంగి నరసింహరావు గారు, ఇలాగా ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెడ్ శంకర్ గారు, వీరశంకర్ గారు, వీళ్ళందరూ అసలు నిజంగా ఒక గొప్ప అద్భుతమైన ప్రక్రియ ఇక్కడ మొదలైంది. నేను సుమన్ గారికి కూడా ఒక మాట చెప్పాను. నేను మొన్న షూటింగ్లో కలిసినప్పుడు అయోధ్యలో అన్నమయ్య అనే ఒక రెస్టారెంట్, దాని మొత్తం సుమన్ గారి ఫోటోలే ఉన్నాయి. ఇది వాస్తవం, నేను చూస్తానన్నారు. సో అంతగా ప్రేమించే వ్యక్తి. నేను ఫస్ట్ ఇదే సారథి స్టూడియోలో సుమన్ గారి కోసం ఇంటర్వ్యూగా వచ్చిన జర్నలిస్ట్, నేను కోర్టు సీట్ ఏదో చేస్తున్నారు అప్పుడు నేను వచ్చి సార్ ఒక ఇంటర్వ్యూ ఉండదు సార్ అని. అలాగా ఆయన చూస్తూ మేము కూడా ఇదిగా ఉంది.
నిజంగా గొప్ప మనసుల కలయికే రామ్ సత్యనారాయణ గారు. ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మా జిల్లాలో భీమవరంలో ఉన్నటువంటి మా ఊళ్ళమ్మ తల్లి ఆశీస్సులు కూడా వారికి పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎప్పుడూ మేము రామ్ సత్యనారాయణ గారికి కృతజ్ఞతతో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దర్శనరావు గారు వచ్చారు. వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. వాళ్ళని పరిచయం చేసింది మా యాక్టర్ భానుచంద్రన్. ముందు వాళ్ళ ముగ్గురికి నమస్కారం పెడుతూ నెక్స్ట్ చిన్న గ్యాప్ వచ్చింది ఆ షూటింగ్. అప్పుడు ఒక 20 రోజులు ఉంటే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు వచ్చేసి నా డేట్ తీసుకొని కోడిరామకృష్ణ గారికి రెండో సినిమా తరగిన సినిమా మొదలుపెట్టు. అది పెద్ద హిట్, 1 year ఆడింది సినిమా అది. సో సారథి స్టూడియోస్, అప్పట్లో ఇన్ని స్టూడియోస్ లేవు. సారథి స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, తర్వాత రామానాయుడు స్టూడియోలో వచ్చింది. సో సారథి స్టూడియో అంటే నాకు ఒక సెంటిమెంట్ ఉంది. ఇదే స్టూడియోలోనే ఫస్ట్ నేను అమెరికా అల్లుడు సినిమా కాంట్రాక్ట్ కూడా ఈ స్టూడియోలోనే నేను రాసాను కాంట్రాక్ట్. సో ఈరోజు చాలా సంతోషం. ముందుగా రామ్ సత్యనారాయణ గారు ఇందాక ఆయన అన్నీ చెప్పేశారు, కానీ నేను కూడా కొంచెం చెప్పాలి. ఆయన 2004లో ఫస్ట్ పరిచయం. 2004లో వస్తే మా మేనేజర్ వెంకట్రావు వచ్చేసరికి భీమవరం నుంచి ఆయన వచ్చారు కలవాలని ముఖ్యులు అని చెప్పి కూర్చున్నాను. సార్ నాకు వేషాలు చేయాలని సార్ అని చెప్పాను. అంటే మీకు యాక్టింగ్ నాకు తెలుసు సార్ నాకు అన్నా. సరే నేనేమంటా ఈ తర్వాత చెప్తాను చెప్పేసి 2-3 సినిమాలు చెప్పాను. తర్వాత ఇంకా ఆయన అలాగే కంటిన్యూ చేసి యాక్టింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు కలవడం, సార్ నేను చాలా బిజీగా ఉన్నాను సార్ సినిమాలు షూటింగ్ అంటే సరే హ్యాపీ అని చెప్పాను. తర్వాత మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చి సార్ సుమన్ గారి మీద కలవాలి మాట్లాడాలన్నారు. రండి సార్ అన్నాను. వచ్చిన తర్వాత నేను సినిమా తీయాలనుకుంటున్నాను. అయ్యో ఎందుకు సార్ యాక్టింగ్ హ్యాపీగా చేస్తున్నారు కదా, ఎందుకు సినిమా ప్రొడక్షన్ మీకు తెలియదు కదా. లేదు సార్ నాకు చేయాలనుకుంటే సరే మీరు వెళ్ళి ముందు కొంచెం అబ్జర్వ్ చేయండి ప్రొడక్షన్ అంటే. లేదు సార్ నేను ఆల్రెడీ చూశాను, యాక్టింగ్లోనే చూశాను అన్ని విషయాలు, నేను చేస్తాను, మీ సహకారం కావాలి, నా హెల్ప్ ఎప్పుడు ఉంటుందని ఏ విధంగా కాంటాక్ట్ ఉంటుందని చెప్పి డేట్స్ ఇచ్చి అట్లా ఆయన స్టార్ట్ చేశారు. ఇంకా కంటిన్యూస్గా ఆయన అంటే షూటింగ్ పిక్చర్ రిలీజ్ ముందు ఇంకో పిక్చర్ కూడా స్టార్ట్ చేయడం అట్లా చేశారు. చాలా ఆశ్చర్యపోయింది. అంటే ఒక సినిమా తీయడం అంత ఈజీ కాదు, డబ్బులంత మాత్రం కాదు. ఎలా తీస్తున్నారు, ఈ మనిషి దగ్గర టెక్నిక్ ఏంటి చూద్దామని చెప్పి అంటే అలా కంటిన్యూస్గా నాతో 30 సినిమాలు ఆయన చేశారు నిజంగా. తర్వాత భీమవరం తీసుకెళ్ళారు. భీమవరం అక్కడ మామూలమ్మ గుడికి మీరు రావాల్సింది చాలా సెంటిమెంట్, ఇది మీరు రావాలంటే ఈయన నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు ఈయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చుంటే అక్కడ వరుసగా ఈయన ఫోటోలు ఉన్నాయి. ఈయన ఏమేమి క్యారెక్టర్లు వేసారో అన్ని ఫోటోలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఈయన ఏంటంటే ఆ డ్రామాలో ఎంత బాగా మాస్టర్, అన్ని క్యారెక్టర్స్ చేశారు. సో యాక్టింగ్లో మంచి అవగాహన. ఓన్లీ ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ తెలుసుకొని కూడా ఆయన సాధించారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫిలిం చైర్మన్లో లేకపోతే ఫిలిం కౌన్సిల్లో ఏదైనా ఆయన ఒక పదవి సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకున్నారు ఇదా కూడా నేను చెప్పాను. ప్రతి మనిషికి ఏంటంటే ఒక 5 D's ఉన్నాయి, 5 D's. 5 D's ఏంటంటే డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డేరింగ్నెస్ అండ్ డాషింగ్నెస్. ఇది 6 ఉన్నాయి. అవన్నీ ఆయనలో కనపడింది. రోజు సినిమా హిట్ ఫ్లాప్, వ్యాపారం సక్సెస్ ఫెయిల్ అది వేరే విషయం. కానీ ముందు వెళ్ళడానికి మామూలు మనిషి కూడా ముందు వెళ్ళాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ అట్లా కనపడింది. నిజాయితీ మనిషి, అసలు ఏదో ఒకరికి మోసం చేయాలి అట్లా ఏం లేదు. ఆ విధంగా ఆయన ఏంటంటే ఈరోజు ఆయన ఇంత అభిమానులు వచ్చారు, ఇంతమంది ఇండస్ట్రీస్ ఈరోజు ఆల్మోస్ట్ టాప్ పీపుల్ వచ్చారంటే అది ఆయన నిజాయితీ, ఆయన అభిమానం, ప్రేమ. పిక్చర్ రిలీజెస్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెళ్ళి హెల్ప్ చేయడం, సార్ట్అవుట్ చేయడం. చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆయన వెళ్ళిపోయి ఆయన హెల్ప్ చేయడం, మంచి మనసు. సో ఈరోజు ఆయన ఏంటంటే ఈ కాన్సెప్ట్ గురించి వచ్చి ఆగస్టు 15వ తారీఖు అంటే నేను ఇంకా 15 సినిమాలు చేస్తాను. మంచి కాన్సెప్ట్, వెరీ నైస్. మరి ఎట్లా అంటే లేదు సార్ ఆగస్టు 15కి నేను ఓపెనింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆగస్ట్ 10 అంటే 2026 లోపల నేను రిలీజ్ చేస్తున్నాను. 15 డైరెక్టర్, తర్వాత ఇట్లా కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు అంటే న్యూ టీమ్ విత్ టాలెంట్ ఉన్న వాటిని నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్ అంటే ఆల్ ది బెస్ట్ కాదు సార్, 10 సినిమాలు కూడా మీరు ఉంటారన్న మరి ఓకే అండి. కానీ నేను చిన్న రిక్వెస్ట్ చెప్పాను, రొటీన్గా నేను చేస్తున్న సినిమాల్లో క్యారెక్టర్స్ కాకుండా ఇవి డిఫరెంట్ క్యారెక్టర్స్, వేరే వేరే క్యారెక్టర్స్. ఎందుకంటే
ఇప్పుడు నేను 800 సినిమాలు చూస్తాను, క్యారెక్టర్స్ అన్నీ అయిపోయింది. ఇంకా నేను క్యారెక్టర్స్ కోసం నేను ఎదుగుతున్నాను. సో కొత్త క్యారెక్టర్స్ మీలో నాకు చెప్పండి, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అంటే నేను ఒక కొత్త కాన్సెప్ట్ మీద చేస్తానని చెప్పాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. సో ఐ విల్ డూయింగ్ 15 న్యూ క్యారెక్టర్స్, న్యూ వెరైటీ గెటప్స్ సంథింగ్ అట్లా కొంచెం ట్రై చేస్తున్నాను. సో ఈ ఒక కాన్సెప్ట్లో చూడండి, ఆయన ఈజ్ గివింగ్ లైఫ్. 15 డైరెక్టర్స్కి లైఫ్ ఇస్తున్నారు, హీరోస్కి, హీరోయిన్స్కి, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్ ఇస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఇండస్ట్రీలో ఇలాంటి అవకాశం దొరకడం చాలా గొప్ప విషయం. అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్పతనం అయింది. సో మన అందరిది ఏంటంటే ఇలాంటి మనిషి మీద మన ఆశీర్వాదం ఉండాలి, మన ఒక వెల్ విషర్గా ఈ బ్లెస్సింగ్స్, మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి. అండ్ ఈరోజు ఆగస్టు 15 తారీఖు అంటే 79వ ఇది ఫ్రీడమ్ వచ్చింది మనకి. సో ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఒకటే చెప్తానండి, ఎంతోమంది లీడర్స్, ఎంతోమంది ఆ కాలంలో చాలా కష్టపడి, చాలా కింద మీద పడి, చాలామంది చనిపోయి వాళ్ళు మనకి స్వాతంత్రం తెచ్చారు. కానీ ఈరోజు స్వాతంత్రం ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం తిరుగుతుంది. అది ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్, రిలీజన్ ఫీలింగ్. అది ఇండియాలో ఉంది, అది ఉండకూడదు. మనం అందరం కలిసి మన భారతీయులను చెప్పి మనం ఉండాలి. ఎవరు మొత్తం ఎవరు కూడా అన్నీ గొప్పదే అంటే అది మనం ఇంట్లో పెట్టుకోవాలి. దానికి శక్తి ఉందంటే ఇంట్లో పెట్టుకోవాలి. బయటకు వచ్చేసి నేను ఫలానా మా మతం, ఫలానా కులం, నేనే గొప్ప అని. అది ఎందుకంటే ఎవరు సహాయం ఎలా వస్తుందో తెలియదు. చూడండి, మొన్న ఆ ప్లేన్ క్రాష్ ఉంది, 3 నిమిషాలు 300 మంది వెళ్ళిపోయారు. లైఫ్ ఏముందండి? సో లెట్ us respect our community, let us respect our caste, let us respect our religion. India is a free country. ఏ రిలీజన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మీరు ఒకే వీధి మీద మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు, ఎవరేమన్నారు. అదే విధంగా వెళ్ళాలి, ఇదే విధంగా మన ఫ్రీడమ్ ఉండాలి, ఇదే విధంగా మన ఇండిపెండెన్స్ ఉండాలి అని కోరుకుంటూ మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ జై హింద్, థ్యాంక్ యూ. మా అన్న ఇమిడి జ్యువెలర్స్ అధినేతని వేదిక మీద మనం ఆహ్వానిస్తున్నాం. అలాగే